సో హలో క్లాస్ వెల్కమ్ టు మై వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో అయితే మనము ఏం చేయబోతున్నాం. ఈరోజు థర్స్డే. సో చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియకపోవచ్చు. సో థర్స్డే అయితే నేను ప్రసాదం టెంపుల్కి వస్తుంటా, అక్కడ మహాదేవ్ టెంపుల్కి అయితే రావివలసం. సో ఈరోజు మళ్ళీ థర్స్డే. సో థర్స్డే అయితే మనం ప్రసాదం తయారు చేసి తీసుకువెళ్తున్నాం. అండ్ ఆ ప్రసాదం ఏంటంటే చెప్పాలా? సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ గుడ్, సబ్స్క్రైబ్ చేస్తారా? వెరీ గుడ్. సో ఇప్పుడైతే మనం కేసరి బాత్, దేన్నైతే కేసర్ హల్వా కూడా అంటాము. సో ఆ కేసర్ హల్వా అయితే ఈరోజు చేస్తున్నాం. సో ఆ ప్రిపరేషన్, ఆ ఇంగ్రీడియంట్స్, ఆ రెసిపీ అయితే మీకు ఫస్ట్ చూపించిన తర్వాత అయితే తీసుకువెళ్తా టెంపుల్కి. సో ఇట్స్ గెటింగ్ టూ లేట్, చాలా లేట్ అవుతుంది. సో వేరంగా మీకు రెసిపీ చూపించి ప్యాక్ చేసి అయితే తీసుకెళ్ళిపోదాం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే చేయలేదో ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ న్యూ రెసిపీస్ అండ్ ఫర్ క్రేజీ ట్రావెలింగ్ వీడియోస్. సో లెట్స్ గో, వెళ్దాం అండ్ రెసిపీ చేద్దాం. మనకి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే బిర్యానీ ఒకటి చిన్నది, చిన్న ముక్కలు కానీ చేసుకోవాలి. కాజు, కిస్మిస్, నెయ్యి, మిల్క్ ప్యాకెట్స్, షుగర్ అండ్ రవ, యాలకులు. సో ఇవి ఉండాలి. అండ్ ఇవి ఉండాలి. దీంతో అయితే మీకు ఈరోజు ప్రసాద్ మీద అయితే ఉందో హల్వా అదైతే చేసి చూపిస్తా. అండ్ వీలైతే కేసరి కూడా తీసుకోండి, ఫర్ మంచి కలర్ వస్తుంది. సో ఫస్ట్ అయితే మనము రవాని లైట్ బ్రౌన్గా అయితే దీన్ని రోస్ట్ చేసుకుందాం. అండ్ ఒక సైడ్ అయితే మిల్క్ని బాయిల్ అవ్వడానికి పెట్టేద్దాం. సో మిల్క్లో కొంచెం ఒక 1 కప్ వాటర్ వేసి అయితే 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ అయితే బాగా మరగబెట్టడానికి పెట్టేద్దాం. అండ్ దీన్ని అప్పటి వరకు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రోస్ట్ చేసుకోండి. సో ఈ రవ్వ ఫ్రై చేసినప్పుడే, రోస్ట్ చేసినప్పుడే మనం దీంట్లో యాలకులు అండ్ బిర్యానీ వేసి అయితే దీన్ని ఇంకొంచెం బాగా రోస్ట్ చేసుకుందాం. అందరు మిల్క్లో వేస్తారు, కానీ ఫస్ట్ దీంట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇలాచీని బిర్యానీ ఏదైతే ఉందో అది దీంతో కొంచెం రోస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే దీంట్లో మనం మిల్క్ యాడ్ చేస్తామో అప్పుడు ఆ ఫ్లేవర్స్ని అయితే ఇంకా బాగా ఎన్హాన్స్ చేసి అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఎలా వేసి ఫస్ట్ అయితే దీంట్లో రోస్ట్ చేసుకుందాం మనం. సో మనం మిల్క్ ఏదైతే బాయిల్ చేస్తున్నామో మరగబెట్టినప్పుడు అయితే దాంట్లో కుంకుమ పువ్వు వేసుకుందాం, ఒక 1/2 స్పూన్. సో కలర్ అయితే వచ్చేస్తుంది, మంచి ఆరెంజ్ కలర్లో వస్తుంది. సో అప్పుడే అయితే మనము కుంకుమ పువ్వు వేసి అయితే మిల్క్ని కొంచెం మరగబెట్టుకోవాలి, సరేనా? సో కుంకుమ పువ్వు వేసుకొని మరగబెట్టుకున్న మిల్క్ అయితే దీంట్లో వేసుకుందాం. వేసుకొని అయితే వండలు చుట్టకుండా కలుపుకుందాం దీన్ని. సో వండలు చుట్టుకుండా అయితే దీన్ని బాగా మంచిగా కలుపుకోవాలి. వండలు అయితే అసలు చుట్టుకోవద్దు. సో కొంచెం గట్టిగా కలుపుకుందాం దీన్ని. సో ఇప్పుడైతే దీంట్లో 600 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అయితే వేసుకుందాం మనం. సో ఈ టైంలో అయితే చిటిక్కుడు జస్ట్ మనకి పచ్చి కొబ్బరి ఏదైతే ఉంటుందో అది వేసుకుందాం. చాలా చాలా తక్కువ, చిటికెడు జస్ట్ వేసుకొని అయితే దీన్ని మళ్ళీ కలుపుకుందాం. సో మన హల్వా అయితే రెడీ. ఇప్పుడు దీంట్లో అయితే మనము ఘీ తడక అంటే అదే ఘీ అండ్ డ్రై ఫ్రూట్స్ అవి రోస్ట్ చేసి అయితే దీంట్లో కలుపుకుందాం మనం. సో దీంట్లో అయితే మనం ఇప్పుడు ఘీ వేసుకుందాం. సో దీంట్లో అయితే మనం కాజు వేసుకుందాం. అండ్ కాజు అయితే నేను చిన్న క్రష్ చేస్తాను. అండ్ దీంట్లో ఇవి వేసుకొని అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని అయితే కొంచెం రోస్ట్ చేసుకుందాం. సో చూసారు కదా గైస్, డ్రై ఫ్రూట్స్ అయితే బాగా రోస్ట్ అయిపోయి. సో ఈ టైంలో అయితే గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ హల్వా అయితే చేసుకున్నాం. ఆ హల్వాలో అయితే ఇది వేరుగా. సో ఈ హల్వాలో అయితే పైనుంచి మొత్తం వేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్ని. వేసుకుని అయితే దీన్ని ఒక మంచి మిక్స్ చేసుకుందాం. సో అవర్ కేసరి హల్వా ఇస్ రెడీ. సో నెక్స్ట్
సో ఇంతటితో మన వీడియో అయితే క్లోజ్. ఈరోజు ఆర్త్ కూడా చూపించేసా అండ్ చూసారుగా ప్రసాదం కూడా పనిచేస్తా. సో ఈ థర్స్డే అయితే క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే వేరే ప్రసాదంతో అయితే కలుద్దాం. సో అలాగని రేపు ఏం కలవమని ఏం కాదు, రేపు కూడా రెసిపీ వస్తుంది, కొత్త రెసిపీస్తో అయితే వస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి మంచి మంచి రెసిపీస్ అండ్ మంచి మంచి కంటెంట్తో అయితే వస్తుంటా నేను. సో థ్యాంక్ యూ అండ్ బాయ్, టేక్ కేర్.